హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు మంచి చెట్టు ఒకటి చూపిస్తాను. ప్రపంచంలోనే ఈ చెట్టుకు ఉండే విలువ దానికి లేదు. శ్రీ గంధపు చెట్టు ఇది. శ్రీ అంటే సిరి సంపదలు కురిపించే చెట్టు. చూడండి, దగ్గరగా చూపిస్తాను. ఇదే దీని ఆకులు, కాయలు ఇట్లా ఉంటుంది. ఇది ఆకులు, కాయలు. ప్రపంచంలో బంగారం అన్నా దొరుకుతుంది, కానీ శ్రీగంధం దొరికేది చాలా కష్టం. ఈ చిత్తూరు జిల్లాలో మాత్రమే ఈ శ్రీగంధపు చెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అవి కూడా అంతరించిపోయినాయి. ఎక్కడో ఒక చోట ఇండ్ల కాడ, పార్కుల్లో ఇట్లా నాటి పెట్టుకొని ఉంటారు. ఇది దేవతలకు, గంధపు రాసి దేవతలకు పెడతా ఉంటారు. మనం కూడా, మనుషులకు కూడా నలుగులు పెట్టేటప్పుడు ఈ శ్రీగంధాన్ని వాడుతూ ఉంటారు. మంచి సువాసన ఇస్తుంది. దీంట్లో నూనె తీస్తారు. ఈ నూనె వచ్చి 1 లీటర్ ఎన్నో వేలల్లో ఉంటుంది. చూడండి, చెట్టు చూడండి. చెట్టు యొక్క ఆకారము, కొమ్మలు, ఆకులు, నాకు చూడండి చిన్న చిన్నవిగానే ఉంటుంది. కాయలు ఊలించి కాయలాగా ఉంటుంది, కానీ మంచి సువాసన ఇస్తుంది ఈ చెట్టు యొక్క గంధం. వైద్యాలు కూడా పనికి వస్తుంది, ఇండ్లకు పనికి వస్తుంది. మనుషుల యొక్క శరీరం ఎక్కువ ఉష్ణోగ్రత అయిపోతే వీటి నూనెతో తలంటి రాసుకున్నామంటే వెంటనే కూలింగ్ అవుతుంది. పెద్ద పెద్ద కోటీశ్వర్లు వాడతారు ఇది. ఇది వెల ఎక్కువ అనేసి చాలామంది వాడరు. పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఈ నూనె వాడతారు. తల అంటుకుంటేది కానీ, తలకు మసాజ్ చేసుకుంటేది కానీ అన్నిటికీ పనికి వస్తుంది ఇది. సౌందర్యానికి కూడా ఇదే. ఈ నూనె రాసుకుంటూ ఉంటే నల్లగొండ వాళ్ళు కూడా కొద్దిగా తెల్లగా వస్తారు. ముఖ కవలికలు, ముడతలు పడిపోయి ఉంటే ఈ గంధపు రాసి రాత్రికి పూసుకుంటే తెల్లారితో కడుక్కుంటే ముఖ కవలికలు కూడా కొద్దిగా, ఈ మడతలు కొద్దిగా తగ్గుతుంది. మంచి విలువైన చెట్టు ఇది. చెట్లలోనే రారాజు శ్రీగంధం అంటే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మంచి మంచి మూలికలు చూపిస్తూ ఉంటాను, చెట్లు చూపిస్తూ ఉంటాను. చెట్లలోనే అరుదైన చెట్టు ఇదే. ఇంకోటి పాల చెట్టు ఉండదు, అది కూడా చూపిస్తాను. గృహప్రవేశాలకు, పెళ్ళిళ్ళకు పాల కంబాలు నాటుతారు, కొమ్మలు కొట్టుకొని వచ్చి. పాలు పొంగినట్టుగా ఇల్లు పొంగాలనేసి అది కూడా చూపిస్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్. ఇది ప్రభుత్వ పర్మిషన్ లేకుండా కొట్టకూడదు.
నేరం అవుతుంది. అడవులు కానీ పోయి కొట్టకూడదు. ఈ చెట్టుని దొంగలించకూడదు, పట్టకూడదు. పూలు కూడా మంచి వాసన ఇస్తుంది. గంధపు వాసనే వస్తుంది. థ్యాంక్ యూ. నా పేరు మహబూబ్ బాషా, చిత్తూరు జిల్లా యాదమరి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్.